అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్తో బాధపడే చాలా మందిలో ఉండే ఒక కామన్ డౌట్ లేదా క్వశ్చన్ ఏంటి అనంటే మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం చేసుకోవడం వల్లే వాళ్ళకి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వచ్చింది అని చాలా మంది డౌట్ పడతా ఉంటారు. అసలు నిజంగా హస్తప్రయోగం లేదా మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల అంగస్తంభన సమస్య వచ్చిద్దా అనంటే ఎప్పుడూ కూడా హస్తప్రయోగం లేదా మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది డైరెక్ట్గా రాదు. ఎప్పుడైనా సరే మాస్టర్బేషన్ ఓవర్గా అంటే వీక్లీ ఒక 4-5 టైమ్స్ పాన్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకునే వాళ్ళలో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏమిటి అనంటే శీఘ్రస్ఖలనం అంటే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ప్రాబ్లం. ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ప్రాబ్లము ఈ మాస్టర్బేషన్ చేసుకునే వాళ్ళలో ఎంత సివియర్గా ఉంటుంది అనంటే వాళ్ళకి అసలు పెన్నిస్ కంప్లీట్గా గట్టిపడకముందే టోటల్ ఎరెక్షన్ రాకముందే వాళ్ళకి సెమెన్ అవుట్ అయిపోయింది. అంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లం అక్కడ శీఘ్రస్ఖలనం, అంతేగాని అంగస్తంభన సమస్య కాదు. కానీ చాలా మంది మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల అంగస్తంభన సమస్య వచ్చింది అనుకుంటారు. సో మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లం శీఘ్రస్ఖలనం.